రెండింటిని సమానంగా చూడగలుగుతున్నామా లేదా అని గతించినటువంటి ఆదివారం మనం దీని గురించి ఆలోచన చేస్తాం. అయితే శరీరాన్ని పోషించుకునే మనం లోకాన్ని చూసి శరీరాన్ని మాత్రమే పోషించుకుంటే ఆత్మను ఎప్పుడు పోషించుకోగలుగుతాం? ఆత్మను ఎప్పుడు పోషించుకోగలుగుతాం? ఆత్మకు ఆహారం ఉందని మనకి తెలుసు. ఆహారం ఏంటో మనం ఈ దినాన్న చూద్దాం. గతించిన వారం మనం ఆహారం గురించి చెప్పుకోలేదు. ఆత్మకు ఆహారం ఉందని అది వాక్యమని ఏదో తక్కువ ఒక మాటతో చెప్పుకొని మనం ముందుకు కొనసాగాం. ఈ వారం దాని గురించి ఆలోచిద్దాం. అయితే మలాకీలో మనం లాస్ట్ వీక్ మనం ముగించాం కాబట్టి అక్కడే ప్రారంభించుకుందాం. ఒకసారి మలాకీ గ్రంథానికి వెళ్ళి గతించినటువంటి ఆదివారం ఎక్కడైతే మనం ఆగామో అక్కడి నుంచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటాడు అని అన్నప్పుడు 16వ వచనం మలాకీ గ్రంథము 3వ అధ్యాయమందు 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అన్నాడండి. యెహోవా ఏం చేస్తున్నాడంట? మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నదాన్ని తండ్రినటువంటి దేవుడు చెవికి ఆలగిస్తున్నాడు. మనం దేవుని భయాన్ని కలిగిన వాళ్ళు కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు ఏం ఆలోచించుకుంటున్నాం? శరీర సంబంధమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నామా? లేదా ఎవరో లోకస్తుడు క్షేమంగా ఉన్నాడు, మనమేంటి ఇలా ఉన్నాం అని మనం ఏమైనా కంగారు పడుతున్నామా? దేని గురించి ఆలోచిస్తున్నాం? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇది చాలా మనం తీవ్రంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అని అంటే మన ఆలోచనలో మన నోటి మాటలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా వినేటువంటి దేవుడుగా ఇక్కడ యెహోవా కనిపిస్తున్నాడు. అప్పుడు యెహోవా భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు ఇంకా ఏముందో కూడా కొనసాగింపు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను అన్నాడండి. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన స్మరణ చేసుకునేవారు. స్మరణ అంటే ఏంటండి? చదవడం పాడడం ఈ రెండింటినీ ఆలోచించడం. స్మరణ అంటే ఆలోచించడం. పాట పాడతాం కదా, ఒక పాట పాడాం. ఇప్పుడు ఇందాక మనం చివరిగా కృపామయుడ అనేటువంటి పాట పాడుతున్నాం. లేచినప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. అప్పుడు ఏంటి? కృపామయుడ నీలో నివసింపజేస్తావు అన్నాడు. ఎవరిలో నివసిస్తున్నాం? మనం దైవంలో నివసిస్తున్నాం. నీలో నివసింపజేస్తున్నందుకు నన్ను అంటే అర్హత లేని నాకు నీలో నివసించే అవకాశాన్ని ఇచ్చావు. లోకంలో పాపంతో మిళితమైన నాకు పుణ్యాత్ముడైనటువంటి నీలో నివసింపజేసే అవకాశాన్ని నాకు ఇచ్చావు. అందుకు నీకు ఇదిగో నా కృతజ్ఞత స్తుతులు, ఇవిగో నా స్తుతుల సింహాసనాలు అంటాం. ఏంటి ఈ పాటలో ఏముంది అని మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, పాటను పరిశీలన చేస్తున్నామో, పాటను మన మనస్సులో ఒకసారి దాన్ని రివైండ్ చేసుకుంటున్నామో అదే ధ్యానించడం. ఇప్పుడు ఇక్కడ వాక్యం చదివాం. యెహోవా యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు అన్న. అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ మాట జ్ఞాపకం రావాలి. అయ్యో, నేను దేవుని పట్ల భయాన్ని కలిగినటువంటి వ్యక్తిని, నా ప్రతి మాట ఆయన చెవియొగ్గి వింటున్నాడంట. అంటే సైలెంట్గా ఆయన వింటున్నాడనమాట. మనం ఎవరో లేరు, ఎవరో వింటలేదు అనుకుంటున్నప్పటికీ మనకెప్పుడు జ్ఞాపకం రావాల్సినటువంటి వచనం ఇది. ఈయన విని నా స్థితిగతులను బట్టి నా పేరును ఆయన యందున్నటువంటి గ్రంథమందు వ్రాస్తున్నాడు అనేటువంటి మాట ఉంది. దీన్ని మనం ధ్యానించాలమో. నేను మాట్లాడే మాటను బట్టి నా పేరు ఆయన గ్రంథంలో రాస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉంటుందా నా పేరు? లేదా ఇంకొక గ్రంథం ఉంది, వేరొక గ్రంథం అందు ఉండేటువంటి వారి స్థితిగతులు ఏంటో కూడా మనం చూద్దాం ఇదేనాన్న. కాబట్టి ఇలాగా ధ్యానం చేసుకోవాలట. దేవుని మాటలు విని దాన్ని ధ్యానం చేసుకోవడం, పాట పాడి ఆ పాటను ధ్యానం చేసుకోవడం. ఇలాగా ఆయనలో ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి ఆయన జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను అన్నాడండి. ఇంకా మనం ముందుకు చదువుదాం. ఏమంటాడంటే, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై
ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడంటండి. ఏంటి, ఒక తండ్రి తన పిల్లలను ఎలా అయితే కనికరిస్తాడో అలాగా నా బిడ్డలను నేను కనికరిస్తాను. ఎప్పుడు అనంటే నేను నియమింపబో ఒక దినము. ఈ వాక్యంలోనండి, ఈ వాక్యంలో 4 అధ్యాయం కానీ 3 అధ్యాయం కానీ మనం చదివేటువంటి మాటల్లో 2 దాగి ఉన్నాయి. ఒకటేంటి అనంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ దినము, అంటే క్రీస్తు ప్రభు యొక్క లోకానికి, అంటే క్రీస్తు ప్రభు ద్వారా లోకానికి రక్షణ అనేటువంటిది నిర్ణయించిన దినము. మరొకటి ఏంటి అంటే అదే క్రీస్తు ప్రభు ద్వారా సంఘానికి వివాహం చేసేటువంటి దినం. ఈ 2 దినాలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకటేంటి అనంటే ఇశ్రాయేలు సమాజం ఉన్నప్పుడు చెప్తున్నది, ప్రభువైన యేసు వచ్చేలోపు మీరు ఎలా ఉంటారు, ప్రభువైన యేసు వచ్చేసరికి ఆయన్ని మీరు కలుసుకోగలుగుతారా అనేది ఒకటి. అలాగే ఈనాడు మనం అర్థం చేసుకుంటే, ఆనాడు ఇశ్రాయేలు సమాజమైనా ఈనాడు క్రైస్తవులైనా మనం అర్థం చేసుకుంటే మరలా రెండవ మారు యేసు ప్రభు రాబోతున్నాడు అన్నాడు. హెబ్రీయులకు పత్రిక రాస్తూ గ్రంథకర్త రెండో మారు ఆయన ప్రత్యక్షం కాబోయేటువంటి ఆ దినం ఆయనలో మనం మమేకం అయ్యేటువంటి స్థితిని కలిగి ఉండగలుగుతున్నామా? ఈ రెండింటినీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు దాన్ని ఆలోచించాలి, ఈనాడు క్రైస్తవులంగా మనం దాన్ని తెలుసుకుంటూ దీన్ని ఆలోచించాలి. నా ప్రభు వచ్చేసరికి ఆయనలో నేను కలిసేటువంటి స్థితిని కలిగి ఉండగలుగుతున్నానా అని మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ ఆయన్ను సేవించే వారి కొరకు ఏం మాట్లాడతాడనంటే, తండ్రి తన పిల్లలను కనికరించినట్లుగా ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన కనికరించేటువంటి వాడుగా ఉన్నాడని మనం 18వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు నీతి గలవారెవరో, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు అంటే దేవుడు వచ్చిన రోజు ఏదైతే ఉందో అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించువారెవరో, ఆయనను సేవించువారెవరో, సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అనడండి. ఎవరి భక్తి తీవ్రత, ఎవరి నమ్మకం ఏంటి అన్నది ఆ రోజు అర్థమవుతుందట. నేను ఏదో చేస్తున్నాను అనుకుంటూ ఉంటాం. ఈరోజు మనం అనుకుంటాం, లోకం అనుకుంటుంది. ఏదో చేసేస్తున్నాను, ఏదో సాధించేస్తున్నానని లోకం అనుకుంటూ ఉంటుంది, మనం అనుకుంటున్నాం. సరే, ఎవరేంటి అన్నది తేల్చేటువంటి ఒక రోజు ఉంది. ఈరోజు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏదేదో చేసుకోవచ్చు, ఏదేదో అనొచ్చు, వేరే వేరే మనస్సులు పెట్టి ఆలోచన చేసుకోవచ్చు, నేను చేసేది గొప్ప అనుకోవచ్చు. కానీ ఎవరు చేసేది ఏంటో తేల్చేటువంటి ఒక దినం ఉంది. ఆ దినాన్న అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించేవారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొంటారు. అప్పుడు తిరిగి అనేటువంటి మాట ఎందుకు వాడాడంటే, భూమి మీద ఉన్నప్పుడు మీరు చూసారే, అయ్యో వాడు చూడు ఎలాగున్నాడో, దేవుని సేవించకపోయినా బాగున్నాడు అనుకుంటా కదా. అప్పుడు ఒకసారి తిరిగి చూస్తావు, అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని సేవించేవాడి పరిస్థితి ఏంటో, దేవుని సేవించిన వాడి పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అనంటే నీతిగల ఆ రాజు ఈ లోకానికి వచ్చే ఒక దినం. ఇక మనం కొనసాగించాలి. 4వ అధ్యాయంలోకి వెళ్తే, ఎలా అనగా, ఎందుకనంటే నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ఏం కాలినట్టమ్మా? కొలిమి. అంటే కొలిమి అంటే ఏంటి? చూడండి, ఒక కత్తి తయారు చేయడానికి ఇనుమును కాల్చడానికి ఒక కొలిమి తయారు చేస్తారు కదా, అది భగ మన మండుతూ ఉంటుంది. ఎంత గట్టిగా ఉన్నటువంటి ఇనుమైనా సరే అందులో ఉంచేటప్పటికి అది మెత్తగా అయిపోద్ది. ఎందుకనంటే ఆ వేడి దాన్ని కరిగించేస్తుంది అనమాట, కరిగించి మెత్తగా చేసేస్తుంది. అంత హీట్ చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒక్కని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఆయన కాల్చే అగ్నిని ఎలా పోల్చాడు? కొలిమి అన్నాడు. అందులో పడే దుర్మార్గుడిని ఎలా పోల్చాడు? కొయ్యికాలు. అంటే కొయ్యికాలు అంటే ఏంటండి? గడ్డి చివర్లు. అంటే మనం పైన కోసేసిన తర్వాత మొదలు ఇంత మిగులుతాయి కదా, అంతే. అవి ఎంతసేపు కాలుతాయి? గంటలు కాలుతాయి. ఏటాయి చిన్న నిప్పు, జస్ట్ అగ్గిపుల్ల నిప్పేస్తేనే
నిమిషాల్లో కాలిపోతుంది. అంత చులకన స్థితిని పెట్టాడు మనిషి అంటే నా ఉద్దేశం ఆ దుర్మార్గంగా బ్రతికేవాడి గురించి మాట్లాడుతూ. కొలిమి మనం వంచలేని ఇనుమును సైతం కరిగించేటువంటి హీట్ అది. మనం వంచలేని ఇనుమును సైతం కరిగించే హీటు. ఆ ఇనుమునే కాల్చేటువంటి అగ్నిలో కొయ్యకాలేస్తే నేను మండుతున్నాను, కాలుతున్నాను అని ఆలోచించుకునే టైం అని ఉంటుంది దానికి. ఒక పూర్వకాలం ఆలోచిస్తే చూడండి, శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని అగ్నిలో వేసినటువంటి సందర్భాన్ని చదువుతాం కదా పూర్వం వెళ్ళినప్పుడు దానియేలు గ్రంథంలో. అది చదివినప్పుడు అండి అగ్నిలోనికి వీళ్ళని వేస్తారు కానీ వీళ్ళకి ఏమవ్వదు. కానీ దానిలో వేయడానికి బలాఢ్యులు, వాళ్ళ సైన్యంలోనే బలాఢ్యులైన వారిని తీసుకొచ్చాడంట అప్పుడు నెబుకద్నెజరు. తీసుకొచ్చి అందులో వెయ్యండి అబ్బాయి అని అంటే అందులో వేసిన వాళ్ళు కాలలేదు, కానీ ఆ బలాఢ్యులు ఆ సెకకి కాలిపోయారంటండి. ఆ సెకకే అంటే ఆ సెకకి మనుషులు కాలిపోయారు, అందులో వేసిన వాళ్ళు అయితే కాలలేదు. ఒకసారి దాన్ని ఊహించండి మీరు. ఏడంతల తీవ్రత చేసినటువంటి అగ్నిలో వాళ్ళు కాలలేదు, కానీ వేయడానికి వెళ్ళిన బలాఢ్యులు సెకకు కాలిపోయారు. మనుషులు సెకకు కాలిపోయారు ఆ బలాఢ్యులైన వాళ్ళు. మరి ఇక్కడ ఒకసారి ఊహించండి, దుర్మార్గులైన వారిని దేవుడు ఎంత మరి గట్టిగా శిక్షించాలని ఆయన అనుకుంటున్నాడో. కొయ్యకాలు కొలిమి, కొయ్యకాలు కొలిమి. ఒకసారి ఆ పవర్ని మీరు ఒకసారి గ్రహించాలి. ఆ కొయ్యకాలు ఎంత చులకనగా ఉంటుంది, కొలిమి అనేటువంటిది ఎంత బలంగా ఉంటుందో మనం ఆలోచించాలి. అలా పోలుస్తున్నాడు దేవుడు. ఇంకా మనం దీన్ని ఆలోచించుకోవాలి. ఒకసారి మనం వద్దాం, మళ్ళీ కంగారేం లేదు. ఇంకా నేను క్లియర్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 2వ వచనం దగ్గర కూడా, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గెంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడండి. ఆ టైము కాలే టయాన్ని జ్ఞాపకం చేశాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు అన్నాడండి. నేను ఇందాక మీకు 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలన్నాను. ఒకటేంటి, ఇశ్రాయేలు సమాజంలో ఉన్నవారు పుట్టబోయేటువంటి నీతి సూర్యుడు గురించి. ఎవరో నీతి సూర్యుడు ఎవరండి? సూర్యుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే మహాదినం అంటే జడ్జిమెంట్ డే అయిపోయిన తర్వాత ఇదే సూర్యుడు ఎవరు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం అనడం. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకం గురించి మాట్లాడుతూ పరలోకంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు, అక్కడ దేవుడే వెలుగు అన్నాడండి. ఎవరో? దేవుడే, దేవుని మహిమే వెలుగు, దానికి దీపమే అంటే వెలుగిచ్చే దీపం ఎవరండి? దేవుని గొర్రెపిల్ల. అంటే ఎవరు దేవుని గొర్రెపిల్ల? అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకాని కొరకు గొర్రెపిల్ల వలె బలి అయినటువంటి యేసు ప్రభు వారు ఎవరైతే ఉన్నారో వారే సూర్యుడు ఆ పట్టణానికి, వారే వెలుగు ఆ పట్టణానికి, వారే దీపం ఆ పట్టణానికి. ఆ దీపంలోనికి, ఆ వెలుగులోనికి మనం ప్రవేశించాలి. ఎవరైతే మలాకీ గ్రంథంలో అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అన్నాడు. ఉదయించిన నీతి సూర్యుడు మనల్ని పరిపాలించేటువంటి యేసు ప్రభు. ఆల్రెడీ ఉదయించిన నీతి సూర్యుడు మనల్ని పరిపాలించేటువంటి
యేసు ప్రభు. అదే నీతి సూర్యుడిలో మనం ప్రకాశమానంగా ఉన్నప్పుడు జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో, అంటే తీర్పు దినం ఏదైతే ఉందో, ఆ దినం తర్వాత ఆ వెలుగులో మనం ఒక్కరిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ సమయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోకుండా, అంటే జ్ఞాపకంలో ఉంచుకోకుండా, లోకాన్ని చూసి దుర్మార్గులను బట్టి వారే బాగున్నారు అనుకుని నీ భక్తిని బలహీనపరుచుకుంటే, ముందుగా చెప్తున్నాడు, నీ భక్తిని బలహీనపరచుకో. దుర్మార్గుడెవరో, బలాత్కారుడెవరో దేవుడు తేల్చే దినం ఒకటి ఉంది. ఆ దినం మీరు తిరిగి చూస్తారు. అయ్యో, నేను వీళ్ళని చూసి ఆ రోజు తొందరపడి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి అనుకుంటావు. ఆ రోజు ఎలా ఉంటుంది అని అంటే, నేను నియమింపబో దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈరోజు లోకాన్ని చూసి నువ్వు తత్తరపడవలసిన అవసరత లేదు. దేవుణ్ణి నమ్మని వాడు క్షేమంగా ఉన్నాడని నువ్వు భ్రమలో ఉన్నావు. కానీ వాడి పరిస్థితి ఏంటి అంటే, వాడిని దేవుడు కొయ్యి కాలుతో సమానంగా చూస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో మనం గడిచిన వారం చదివినటువంటి వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాను. ఏంటి అని అంటే, మరియు గొప్పవారేమి అంటే 20వ అధ్యాయము 12వ వచనం అండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. అంటే గ్రంథాల్లో ఏం రాశారు? నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, అది రాశారట. దాన్ని బట్టి మనం తీర్పు పొందుతామట. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు నువ్వేం రాయించుకున్నావు? దేవుడు వచ్చాడు, దగ్గరగా ఉండి విన్నాడు కదా. అదేగా చదివాం, దగ్గరగా ఉండి విన్నాడు. ఆయన నామం స్మరణ చేసిన వారు అందరి పేర్లు ఆయన సమ్ముఖమందు ఉన్న ఒక గ్రంథంలో రాసుకున్నాడు అన్నాడు. ఆయన దగ్గరగా ఉండి వినేటువంటి రోజులు ఇవి. ఈ వింటున్నప్పుడు నువ్వు ఏ గ్రంథంలో నీ పేరు రాయించుకున్నావు? ఇక్కడ 2 గ్రంథాలు ఉన్నాయి. నీ క్రియలు ఆ గ్రంథాల్లో వ్రాస్తారట. ఒకటి జీవగ్రంథం, గొర్రెపిల్ల జీవగ్రంథం. మరొకటి వేరొక గ్రంథం. వేరొక గ్రంథంలో ఎలాంటి వారి పేర్లు రాయబడతాయి? వేరొక గ్రంథంలో ఎలాంటి వారి పేర్లు రాయబడతాయి? వేరొక గ్రంథంలో పేరు రాయించుకునేవాడట ఇదే ప్రకటన గ్రంథంలో ఒక ముద్ర గురించి వ్రాస్తాడు. ఏంటి అని అంటే 666 అని చెప్పి ఒక నెంబర్ ఉంది. 666 అనమాట. అంటే 666. ఈ ముద్రను వారి నొసటి మీదను, వారి భుజముల మీదను, లేదా చేతుల మీదను వ్రాయించుకుంటారు అని చెప్పేసి మనకి వాక్యం ఉంటుంది. ఒకసారి చూద్దాం. పదమూడవ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 16, 17 వచనాలు ఒకసారి కలిపి చదువుదాం. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అనడండి. అంటే ఒక ముద్ర గురించి మాట్లాడాడు. ఆ ముద్ర మనుష్యుని సంఖ్యే అని అంటాడు. కింద 18వ వచనంలో బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానం గలదు అన్నాడు. సంఖ్యలో జ్ఞానం లేదు. ఆ అధ్యాయం అంతా చదివితే జ్ఞానం ఉంటుంది ఏటన్నదని. ఇక్కడ ఏం మాట్లాడతాడనంటే, ఇక్కడ 2 విషయాలు చెప్తాడు. ఈ అధ్యాయం ముందుకు వెళ్తే 13వ అధ్యాయంలో
మీకు సింపుల్గా చెప్తున్నాను. ఒకటేంటి అని అంటే అక్కడ పరిపాలన చేసేటువంటి రోమా చక్రవర్తి గురించి మాట్లాడతాడు. ఇంకొకటి 2 ఏంటి అనంటే ఆ పరిపాలన చేసేటువంటి రోమా చక్రవర్తిని హైలైట్ చేసేటువంటి మరొక మృగం అని అంటాడనమాట. మరొకటి ఏంటి అనంటే ఒకటి మతం, మరొకటి ధనం. లోబడే విధానం. ఆ ధనం మీద ఉన్నటువంటి ముద్రను బట్టి దైవాన్ని కాకుండా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆ కైసర్ ఎవడైతే ఉంటాడో అంటే అక్కడ పరిపాలించే రాజు అనమాట. రాజుని కైసర్ అంటారు వాళ్ళు. ఆ రాజు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి దేవుడిగా కొలిచేటువంటి విధానం. ఇలాగా ఆ అధ్యాయంలో ఉంటుంది. ఒకటే అక్కడ చక్రవర్తి, 2 చక్రవర్తిని హైలైట్ చేసేటువంటి ధనం. ఈ చక్రవర్తిని హైలైట్ చేసే ధనం అనమాట. అది ఆల్రెడీ ఎంటర్ అయిన దాన్నే చెప్తాడు ఈయన యోహాన్. ఎవరో ఆ చక్రవర్తి అన్నప్పుడు నీరో చక్రవర్తి అనమాట. అంటే నీరో కైసర్ ఎవరైతే ఉన్నాడో ఆ నీరో గురించి మాట్లాడుతుంటాడు. ఆ నీరో సంఖ్య అది. తర్వాత నీరోని హైలైట్ చేసేటువంటి మతం, అతన్ని రాజుగా, అంటే ఆ చక్రవర్తి కాదండి, తర్వాత వచ్చిన చక్రవర్తులు వెస్పేసియన్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏం చేశారు, టైటస్ కానీ వాళ్ళని ఆరాధించుకునేటువంటి ఒక స్థితిని అక్కడ ప్రదర్శించారు రోమన్లో. వారిని కాదనుకునేవారు అందరినీ హింసించేవారు. వారి ముద్ర ఏంటి అని అంటే వారి మనిషి. ముద్ర అంటే రాయుడు అని కాదు, కానీ వారి మనిషి అనేటువంటి గుర్తింపు అనమాట. వాడేం చేస్తాడు, దైవానికి దూరంగా ఉంటాడు, ఈ మనిషికి దాసుడిగా ఉంటాడు. ఈ మనిషికి దాసుడిగా ఉన్నవాడు దైవానికి దూరంగా ఉండి ఈ మనిషికి నచ్చేటువంటి పని అంతా చేస్తాడనమాట. చూడండి 14వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి. 14వ అధ్యాయం 8వ వచనంలో దేవుని దూత క్షమించండి, వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యము సమస్త జనులకు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయేను అని చెప్పెను అని అంటున్నాడండి. ఏంటంటే ఏ మద్యము? వ్యభిచార మద్యం. ఇంకొక వాక్యం కూడా చెప్తాను, మళ్ళీ ఇంకొక వాక్యం కూడా చదువుదాం. 17వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనముకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకుని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు అన్నాడు. ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏంటంటే భూనివాసులలో జగ ఉత్పత్తి మొదలుకుని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. ఇక్కడ జీవగ్రంథమందు ఎప్పటి నుంచి? ఆది నుంచి, అంటే మనిషి అనేవాడు జన్మించిన నాటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాడు. ఎవరి గురించి అంటే జీవగ్రంథం గురించి చెప్తున్నాడు. అప్పటి నుంచి ఉన్న మృగ విధానం ఏంటి? మృగ విధానం అని అంటే ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏంటి ఈ మృగ విధానాలు ఏంటి అని అన్నప్పుడు పిరికితనము, అవిశ్వాసము, అసహ్యము, నరహంత్య, వ్యభిచారము, మాంత్రికులు, విగ్రహారాధన, అబద్ధము అన్నాడండి. ఈ మృగము ఆ మనుషుల్లో పుట్టించిన తత్వం ఏంటి అని అంటే లోక సంబంధమైనటువంటి దైవ విరోధమైనటువంటి విధానాలు. అంటే లోకంలో ఉన్నటువంటి వ్యభిచారము, లోకంలో ఉన్నటువంటి ఏమున్నాయండి? పిరికితనము, అవిశ్వాసము, అసహ్యము, హత్య, వ్యభిచారము, మంత్రవిద్య, విగ్రహారాధన అంతా ఎక్కడ సంబంధించింది? లోక సంబంధమైనది. ఇది ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఆది నుంచి ఏనంటే అపవాది అయిన వాడు క్రూర మృగంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాడు ఆది నుంచి దాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఆది నుంచి ఆ ప్రేరణకు లోనైన ప్రతివాడు
ఆ పేరు వాడి నొసల మీదో భుజం మీదో అంటే లిటరల్గా రాస్తున్నాడు. వాడి యొక్క ముద్రగా మారిపోతుంది. ఎవరిది? మృగం అనంటే మృగం వెనకాల మృగాన్ని ప్రేరేపించేవాడు ఎవరు? అపవాది. సాతాను ప్రేరేపిస్తున్నాడు. మనం 13 అధ్యాయం చూసినప్పుడు 12 అధ్యాయం దగ్గర నుంచి రావాలన్నమాట. అక్కడి నుంచి పడిన సాతాను ఇక్కడ ప్రేరేపించి మృగాన్ని లేవనెత్తాడు. ఆ మృగం ఒక చక్రవర్తి. ఆ మృగానికి సపోర్ట్గా మరొక మృగం అనంటే మతము లేదా ధనము వీటిని ప్రోత్సహించాడు. దీని వెనకాలండి అపవాది దీన్ని చేస్తున్నాడు. ఆది నుంచి ఉన్నాడు వాడు. ఉంటున్నాడు వెళుతున్నాడు, ఉంటున్నాడు వెళుతున్నాడు. ఆది నుంచి ఆ మృగం యొక్క పేరును కానీ నువ్వు వ్రాసుకుంటే అంటే నువ్వు చేసేటువంటి పని క్రియ అన్నాడు కదా. 2 గ్రంథాలు ఉన్నాయి. అందులో జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథం ఉంది. ఏ గ్రంథంలో నీ పేరు వ్రాయించుకుంటున్నావు? ఆది నుంచి ఆదాం మొదలుకుని వచ్చే ప్రతివాడు ఏ పేరు ఏ గ్రంథంలో రాయించుకుంటున్నాడో ఆ పేరు ఆ గ్రంథంలో ఉన్న పేరుని బట్టి వాడి క్రియను బట్టి అక్కడ తీర్పు అనేది జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మృగము పేరును కానీ మనం రాయించుకుంటే అంటే ఆ క్రియలు మనం చేస్తే, అసహ్యమైనవి చేస్తే, వ్యభిచార సంబంధమైనవి చేస్తే, విగ్రహారాధన సంబంధమైనవి చేస్తే, హత్యా సంబంధమైనవి చేస్తే, ఇలాంటి లోక సంబంధమైన క్రియల్లో మనం ఉంటే ఆ ముద్ర కలిగిన వారు మనం. ఏ ముద్ర? మృగం యొక్క ముద్ర కలిగిన వారు అనగా అపవాది ముద్ర కలిగిన వాడు. ఈ ముద్ర కలిగిన ప్రతివాడు ఎక్కడ వ్రాయబడతాడనంటే వేరొక గ్రంథం. ఈ ముద్ర లేనివాడు జీవ గ్రంథంలో వారి పేరు వ్రాయించుకుంటున్నాడు. జీవ గ్రంథంలో ఒకసారి మీరు చూడొచ్చు 14 అధ్యాయంలో 14 అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి చూద్దాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పిందట, ఆ క్రూర మృగముకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతిని మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేతవాడు బాధపడును. వాని బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును అన్నాడు. అంటే ముద్ర వేయించుకున్నవాడి గురించి చెప్తున్నాడు. కింద ముద్ర వేయించుకోని వాడి గురించి చెప్తున్నాడు. కింద కూడా చదవండి. 11 కంటిన్యూ చేస్తున్నాం. ఆ క్రూర మృగముకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయని వారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఉందురు. దేవుని ఆజ్ఞను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో ముద్ర వేయించుకోని వారి యొక్క ఓర్పు అంటున్నాడు. అంటే మనం 12వ వచనంలో చదివాం. నీకు 9 నుంచి 11 వచనం వరకు అపవాది ప్రేరణకు గురైన వ్యక్తి ఎక్కడుంటాడు అనంటే వేరొక గ్రంథంలో వాడి పేరు. వేరొక గ్రంథంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు అని అనంటే అగ్ని గంధకాలు అన్నాడు. వాని ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. అంటే గొర్రె పిల్లల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఎవరు బాధపడతారు అని అంటే క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్నవాడు. ముద్ర అనంటే ఏంటి అనంటే లోక సంబంధమైన కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొన్నవాడు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నవాడు, లోక ప్రేరణకు గురైనవాడు. ఈ లోక ప్రేరణకు గురయ్యేటువంటి ఈ విధానంలో ఒక క్రైస్తవుడిగా విశ్వాసం కలిగిన వాడిగా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే బలాత్కారం జరుగుతుంది లోకంలో, బలవంతం జరుగుతుంది లోకంలో. నీ మీద లోకం యొక్క ప్రభావం ఎంతో నీ మీద పడుతుంది. కానీ దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు దీనిలో కనబడాలి అన్నాడండి దేవుడు. ఓర్పు కనబడకపోతే
నీ పేరు జీవగ్రంథంలోనికి వ్రాయడానికి మీదకి రాదు. ఇంత లోకంలో జరిగేటువంటి ప్రభావం అంతా కూడా నీ మీద పడుతుంటుంది. ఒక అసహ్యమైన మాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నీ మీద నింద కావచ్చు, నిన్ను దూషించే మాటలు కావచ్చు, నిన్ను బలవంతం చేసేటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ నీ మీద పడినా ఈ సమయంలో నువ్వు విశ్వాసం కలిగిన వాడిగా దేవుని ఆజ్ఞకును యేసును గూర్చిన విశ్వాసమును గైకొనేటువంటి వ్యక్తిగా దీనిలో మనం చూపించాల్సింది ఏంటట? ఓర్పు. అంటే లోకం మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు లోకంలో ఉండే మనం ఓర్పును కలిగి ఉండాలి. ఈ ఓర్పు ఎక్కడ వస్తుంది? ఈ ఓర్పు ఎక్కడ మొదలవ్వాలి అని అంటే శరీరానికి ఓర్పు ఉండదు. ఓర్పు ఎక్కడ ఉంటుందనంటే ఆత్మ లేదా మనస్సుకు ఓర్పు నేర్పాలి మనం. ఆ ఆత్మకు లేదా మనస్సుకు ఓర్పు నేర్పాలంటే దానికి తగిన ఆహారాన్ని మనం ఇవ్వాలి. ఈ ఓర్పు లేకపోతే ఈ ప్రభావానికి మనం లోనైపోతాం. సమయాన్ని లోకానికి ఖర్చు చేస్తాం. సమయం అయిపోతుంది, అక్కడ గ్రంథాలు తెరవబడతాయి. తెరవబడినప్పుడు మన పేరు ఎక్కడ రాయించుకున్నాం అని అంటే సమయం వేరే వేరే చోట గడిపేస్తాం, వేరే గ్రంథంలోకి వెళ్ళిపోయింది. లోకం ప్రభావం మీద మనం దాన్ని ఎదిరించలేకపోయాం. లోకం ప్రభావం చూపేటప్పుడు మనం ఓర్చుకోలేకపోయాం. దాంట్లో కలిసిపోతున్నాం. అందరి వల్లే మనం కలిసిపోతున్నాం. అలా కలిసిపోకుండా ఉండాలని అంటే ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ మనతో సమానంగా ఉన్నవాడు ఉన్నాడు కదా, ఆ ఆత్మకు సరైన ఆహారం ఇవ్వాలి. అందుకే యేసుప్రభు ఓర్చుకోగలిగాడు. అపోస్తులు ఓర్చుకోగలిగారు. అపోస్తులు ఆ ముద్రకు దూరంగా ఉండగలిగారు. అపోస్తులు జీవగ్రంథంలో పేరు వ్రాయించుకున్నారు. మనం అలా ఉండాలంటే శరీరానికి ఆహారాన్ని ఇచ్చే మనం ఆత్మకు కూడా ఆ ఆత్మే మనల్ని బలపరచగలదు. ఆత్మే ఓర్చుకునే స్థితికి మనల్ని నడిపించగలదు. ఆత్మే జీవగ్రంథంలో పేరు రాయడానికి అవకాశం కల్పించగలదు. యోహాను ఇదే ప్రకటన గ్రంథం రాసినట్టు యోహాను సువార్త రాశారు. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యోహాను సువార్త క్షమించండి 6వ అధ్యాయం మన్నించండి 6వ అధ్యాయము 57, 58 వచనాల దగ్గర ఒకసారి చదువుదాం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నాను అన్నాడు యేసుప్రభు వారు కూడా లోకంలో జీవించారు. ఎలా జీవించారంట? పంపిన తండ్రి మూలంగా జీవించాడట. నన్ను తినువాడును నా మూలముగా జీవించును అన్నాడు. ఏంటి తినడం ఇప్పుడు చెప్పండి? శరీరానికి ఆహారం తింటున్నాం కదండి, అన్నం తింటాం, మంచినీళ్ళు తాగుతాం, శరీరానికి సంబంధించిన ఆహారం అది. ఇప్పుడు ఆత్మ జీవించేటువంటి ఆహారం కూడా చెప్తున్నాడు. శరీరం అన్నం పెట్టకపోతే చేస్తుంది కదా నీరసకెళ్ళి, ఆత్మ కూడా అంతే. అందుకనే ఆత్మ జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం కాబట్టి ఆహారం తీసుకొచ్చాడు. ఒకసారి చదువుతాలి. జీవించును, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనడండి. ఏ ఆహారం? ఈ ఆహారం జీవాహారం. ఎవరు ఆహారం? యేసు ప్రభువారు. అంటే మనం యేసు ప్రభువారిని తినాలా? యేసు ప్రభువారిని తినాలి. ఎలా? యేసు ప్రభువారిని తినడం అంటే ఎలా? వాక్యమే యేసు ప్రభువారై ఉన్నారు కదా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును. ఇప్పుడు ఈ దినాన్న ఆ వాక్యం మన చేతిలో ఉంది. దీన్ని తినడం అని అంటే మననం చేయడం. ఇందాక మనం మలాకి ప్రవక్త చెప్పినప్పుడు చదివామే, ఆయన నామమును స్మరించు వారి పేరు అని అంటాడు. అంటే ఈ వాక్యాన్ని అనుక్షణం నెమరవేయడం. నెమరు ఎప్పుడు వేస్తాం? ఆవులు కానీ గేదెలు కానీ నెమరేస్తాయి. ఎప్పుడు వేస్తాయి? తినేసి ఇంటికి వచ్చి, అంటే తిన్న ఆహారాన్ని. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం వాక్యాన్ని మీ మనసులకు అందింపబడినప్పుడు దీన్ని మళ్ళీ నెమరవేయడం, అది ఆత్మ పని అయి ఉన్నది. ఆ విధంగా మనం యేసు ప్రభు వారిని తినేవారంగా ఉండాలి. అప్పుడు శరీరానికి సమానంగా ఆహారం పెట్టిన వాళ్ళం అవుతున్నాం, శరీరంతో ఉన్న ఆత్మను సమానంగా ఆహారం పెట్టి పోషించిన వాళ్ళం అవుతున్నాం. ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని పెట్టామో ఆ ఆహారపు లక్షణాలు వస్తాయి. అన్నం ఎక్కువ తిన్నాం అనుకోండి, కొవ్వు పడుతుంది కదండి. ఇప్పుడు భౌతికంగా తినే ఆహార పదార్థాలు చూడండి, ఒక్కొక్క పదార్థం తింటే ఒక్కొక్కటి వస్తుంది మన శరీరానికి. అన్నం ఎక్కువ తినేవాడికి
కొవ్వు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పదార్థాలు తింటే శరీరానికి వేడి చేస్తుంది. కొన్ని పదార్థాలు తింటే శరీరానికి చలవ చేస్తుంది. కొన్ని పదార్థాలు తింటే దీనికి బలం వస్తుంది. కొవ్వు పట్టకుండా అంటే ఓపిక, స్టామినా అంటాం అనమాట. అది పెరుగుతుంది కొన్ని తింటే నొప్పులు వస్తాయి, కొన్ని తింటే నొప్పులు తగ్గుతున్నాయి కదండి. అంటే శరీరానికి అవసరమైన ఆహారాలు తిన్నప్పుడు ఇన్ని ఉన్నాయి మనకి. అలాగే ఆత్మ సంబంధమైన ఆహారం, జీవాహారం యేసు ప్రభు వారిని తినడం వలన బలహీనతలు ఏమి లేవు. ఆ ఆహారం కలుషితమైన ఆహారం కాదు, మనం తినే ఆహారాల్లాగా. మనం తినే ఆహారాలు కలుషితం అయ్యాయి కాబట్టి నీరసాలు వచ్చేసాయండి మన శరీరం. అంటే పూర్వకాలం నీరసాలు ఉన్నాయా? హాస్పిటల్లో వైద్యాలు ఏదో ఆకులు అలంలో అలా మందులాగా వాడితే సరిపోయేది అప్పట్లో. అంటే నేనేం పుట్టినప్పుడు లేదంతా. తర్వాత ఏమైంది? ఈదికి ఒక హాస్పిటల్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఇంట్లో అందరూ పేషెంట్లే. ఇందులో అందరూ పేషెంట్లు ఉంటున్నారు ఇంట్లో, కాబట్టి ఈదికి ఒక హాస్పిటల్ వచ్చింది. పూర్వం ఈ బాధల్లో కారణం కలుషితమైన ఆహారం లేదు అప్పుడు, ఇప్పుడు ఉంది. కాబట్టి ఆహారాన్ని బట్టి బలహీనత. కానీ యేసు అనేటువంటి ఈ ఆహారం ఈ లోక సంబంధమైన ఆహారం కాదు. ఇది పరలోక సంబంధమైన ఆహారం, కలుషితం లేని ఆహారం. ఆ ఆహారాన్ని నీ మనసుకి, నీ హృదయానికి ఇస్తే ఆ హృదయం, మనసు ఏమవుతుంది? చనిపోదు. మళ్ళీ ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైతే నువ్వు ఈ ఆహారాన్ని నీ హృదయానికి ఇచ్చావో ఆ హృదయం, ఆ మనస్సు, ఆ ఆత్మ ఏమవ్వదండి? చనిపోదు. ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలో 14 వచనం, మరణము, మృతుల లోకము. మరణం ఎక్కడికి వెళ్తుందండి? ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యం అంతా చనిపోయిన తర్వాత జరిగే దాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ గ్రంథాలు తెరవబడతాయి. జీవగ్రంథము వేరొక గ్రంథము తెరవబడినప్పుడు జీవగ్రంథంలో పేరు లేనివాడు మరణంలో ఉన్నట్టు అన్నాడు. ఈ మరణం ఎక్కడికి వెళ్తుందట? మరణం ఎక్కడికి వెళ్తుందంటే, ఎప్పుడైతే శరీరం అన్నం తినకపోతే చావుకి వెళ్తుంది, ఆత్మ జీవాహారం తినకపోతే ఎక్కడికి వెళ్తుంది? అది మరణానికి వెళ్తుంది. శరీరం చచ్చినట్టే ఆత్మ కూడా ఇక్కడ తగిన ఆహారం తినలేదు కాబట్టి మరణానికి వెళ్ళింది. ఈ మరణం ఎక్కడికి వెళ్తుంది? అగ్నిగుండం అన్నాడు. ఎప్పుడైతే ఆత్మ జీవాహారమైన యేసు ప్రభు వారిని తినలేదో ఆ ఆత్మ చస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందట? అగ్నిగుండం అన్నాడు. ఎందుకు అగ్నిగుండం అనంటే, ఆత్మకు సంబంధించిన పేరు ఎక్కడ లేదు? జీవగ్రంథంలో లేదు. ఎందుకనంటే ఆత్మ ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని వెంబడించింది, లోకాన్ని ఆలోచించింది, ఉన్న టైం అంతా పాడు చేసుకుంది. లోక సంబంధమైన ముద్ర ఆత్మ మీద వేసుకుంది. ఆ ముద్ర ఎప్పుడైతే ఉందో అది జీవగ్రంథానికి ఆటంకం. జీవగ్రంథంలో పేరు రాయడానికి ఆటంకం. లోక సంబంధమైన ముద్ర ఆత్మ మీద పడినప్పుడు ఆ ఆత్మ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. ఎందుకంటే ఈ లోకం నిన్ను స్నేహించింది, లోకం నిన్ను ఆకర్షించింది, నువ్వు లోకంతో కలిసిపోయావు. లోకం అనే ముద్ర నీ పైకి వచ్చేసింది. ఆ ముద్ర జీవగ్రంథంలో నీ పేరు రాయకుండా అడ్డుగా కూర్చుంది. అప్పుడు తర్వాత వచనం చదివితే, 15వ వచనం చదివితే, ఎవరి పేరైనను ఈ గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అన్నాడు. ఇది ఆత్మకి ఎప్పుడైతే జీవాహారమైన ఆహారం పెట్టలేదో ఆ ఆత్మ చేయాల్సిన పని చేయదు. అంతే కదండి. శరీరానికి ఆహారం పెట్టామనుకోండి, బలం వస్తుంది, పని చేస్తుంది. ఆత్మకు జీవాహారం పెట్టామనుకో, ఆత్మ పని చేయడం మొదలు పెడుతుంది. ఆత్మ ఏ పని చేస్తుంది? ఆత్మ పరలోక సంబంధమైన పనులు చేస్తుంది. ఆత్మే జీవింపజేసేది. శరీరం కేవలం నిష్ప్రయోజనం ఉంటాడు. అలా క్రిందకి వెళ్తే, ఇందాక యోహాను సువార్త మనం చదివాం కదా 6వ అధ్యాయం దగ్గర, అక్కడ క్రిందకి వెళ్తే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేసేది. ఎందుకంటే జీవగ్రంథమందు పేరు రాసే విధంగా ఆత్మే నిన్ను బలపరచాలి. అప్పుడు నువ్వు ఆత్మను బలపరుచుకోవాలి. ఈ శరీరాన్ని ఆత్మ బలపరచాలంటే ఆత్మను బలపరచాలి. ఆత్మను బలపరచాలంటే ఆత్మకు అవసరమైన ఆహారాన్ని పెట్టాలి. ఆత్మకు అవసరమైన ఆహారం ఏంటి? వాక్యం. యేసు ప్రభు అనే జీవాహారం. ఆయన శరీరాన్ని మనం తినడం అంటే దానికి సాదృశ్య రూపంగా తీసుకుంటున్నాం. కానీ నిజరూపం ఏంటి అంటే, ఇదిగో ఈ వాక్యం సమస్తము మన హృదయంలో భద్రపరచుకోవడం, హృదయాన్ని నింపుకోవడం, ఈ వాక్యం చేత ఆకలి తీర్చుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మను బలపరిచావో ఆత్మ పని చేయడం మొదలెడుతుంది. శరీరం ఎలాగైతే పని చేస్తుందో ఆత్మ పని చేస్తుంది. ఆత్మ ఏ పని చేస్తుంది? పరలోక సంబంధమైన పని చేస్తుంది. అంటే జీవగ్రంథంలో పేరు రాయించుకునే పనులు చేస్తుంది. సువార్త పనులో సహకారంగా ఉంటుంది, దేవునికి లోబడి ఉంటుంది,
దేవునికి విధేయత చూపుతూ ఉంటుంది, దేవుని కొరకు మనను ధ్యానం చేస్తూ ఉంటుంది. అప్పుడు మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఆత్మకు ఆహారం పెట్టాం కాబట్టి ఆత్మ చనిపోలేదు, మరణానికి వెళ్ళలేదు. మరణానికి వెళితే మరణం ఎక్కడికి వెళ్తుందట? అగ్నిగుండంలోకి వెళ్తుందట. మనం ఆత్మను ఆహారం పెట్టకుండా చంపితే ఆ ఆత్మ మరణానికి వెళ్తుంది, ఆ మరణం అగ్నిగంధకులకు వెళ్తుంది. అది ఆహారం పెడితే ఆ ఆత్మ పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవగ్రంథంలో రాయబడుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ పేరు ఎప్పుడైతే జీవగ్రంథమందు వ్రాయబడుతుందో చూద్దాం. ఒకసారి 21వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో, అనగా పరలోకంలోనికి ప్రవేశింతురు గాని, ఇదిగో ముద్ర గురించి చెప్తున్నాడు, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపడు అన్నాడు. అంటే ఈ మృగము యొక్క ముద్ర కలిగినవాడు పరలోకానికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ ముద్ర నేనేం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. ఆ ముద్ర ఏం చేస్తుందండి? దేవునికి దూరం చేస్తుంది. అంటే ఇక్కడ ప్రకటన రాసేటప్పుడు యోహాను ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాస్తూ, గడిచినవి అప్పుడు ప్రస్తుతం, అంటే యోహాను రాసేటప్పుడు గడిచినటువంటి నీరో గురించి కలిపి రాస్తున్నాడు. చక్రవర్తిని పూజించేవాడే అక్కడ జీవనార్హత కలిగిన వాడిగా స్వతంత్రుడిగా తిరిగాడండి ఆ రోజుల్లో. చక్రవర్తిని ఎదిరించినా, చక్రవర్తికి నమస్కరించకుండా వేరొక దేవుణ్ణి పూజిస్తూ చక్రవర్తిని మనిషిలా చూసినా వాడికి అక్కడ జీవనానికి చాలా కష్టంగా ఉండేది. అయినా దాన్ని ఓర్చుకోవాలి అని చెప్పి ఆనాడు క్రైస్తవులు చెప్తాడు యోహాను. అక్కడ 13 అధ్యాయం 14 అధ్యాయం విషయాల్లో మృగము, ముద్ర, ఇవన్నీ కూడా అంటే లోకం ప్రభావం చూపుతుంది. ఈరోజు మనల్ని ప్రభావం చూపుతుంది లోకం. అలాగని కలిసిపోయామనుకో మనం లోకముద్ర కలిగిన వారం అవుతాం. ఆ లోకముద్ర ఏం చేస్తుంటే జీవగ్రంథంలో పేరు రాయనివ్వట్లేదు. జీవగ్రంథంలో పేరు రాయకపోతే నష్టం ఏంటి అని అంటే, కొలిమి కాలునట్టు కాలును, మనం కొయ్యి కాలువలే అందులో పడిపోతాం. అదే మనం లోకం ఎంత ప్రభావం చూపినా మనం ఆనాటి అపోస్తులు ఓర్చుకున్నట్టు మనం ఓర్చుకుంటే ఆ ముద్ర మన పైన ఉండదు. లోకపు ముద్ర మన పైన లేనప్పుడు మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. జీవగ్రంథమందు వ్రాయబడిన వారే, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం మందు పేరు వ్రాయబడిన వారే దానిలోనికి ప్రవేశింతురు. అక్కడ వెలుగుకు సూర్యుడైనను చంద్రుడైనడు. ఎందుకనంటే అక్కడ గొర్రె పిల్లే దానికి వెలుగై దీపమై ఉన్నాడు. మనం అందరం దానిలో సంచరింతుము. మనకి ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా మలాకి చెప్పాడే, గంతులు వేస్తారు అనేటువంటి మాట చెప్పాడు. ఎక్కడ నీతి సూర్యుడు ఉదయించును, ఆ సూర్యుడిలో మీరు గంతులు వేస్తారు అన్నాడు. అలాగే వెలుగైనటువంటి ఆ ప్రభు ఉన్న ఆ మహాలోకానికి మనం వెళితే మన ఆనందాన్ని అక్కడ వర్ణిస్తున్నాడండి. మనం పొందేటువంటి సంతోషాన్ని అక్కడ వర్ణిస్తున్నాడు. అలా సంతోషకరమైన జీవితం కొరకే మనం ఆశిస్తున్నాం. బాధను అనుభవించడానికి కదా, బాధను పొందడానికి కాదు కదా మనం ఎదురు చూసేది. కాబట్టి సంతోషం, సమాధానం దేవునిలో ఉంటే మనకు కలుగుతుందనే నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి సమయాన్ని వృధా చేసుకుని లోకం వైపు చూడకూడదు. లోకం ముద్ర మనం వేయించుకోకూడదు ఎంత మాత్రం. లోకం ముద్ర మనం వేయించుకుంటే దేవుని ముద్ర మన మీద ఉండదు. జీవగ్రంథం అనే గ్రంథంలో మన పేరు ఉండదు. ఉండకపోతే చాలా నష్టం. కొలిమిలోనికి మనం కొయ్యి కాలువలే పడిపోయి కాలిపోతాం. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి మనకు రాకుండా ఉండాలనంటే మొదట శరీరాన్ని పోషించుకుంటున్నాం, శరీరంతో ఆత్మను సమానంగా పోషించాలి. శరీరానికి అవసరమైన ఈ భౌతిక సంబంధమైన ఆహారం పెడుతున్నాం, ఆత్మకు అవసరమైన పరలోక సంబంధమైన ఆహారం తింటే వాడు చనిపోక నిత్యము జీవించును అన్నాడు యేసుప్రభు వారు. నేనే ఆహారాన్ని, నేను అనే ఈ ఆహారాన్ని తింటే వాడు చనిపోవడం, నిత్యము జీవిస్తాడు. నిత్యము జీవించడం అంటే జీవగ్రంథం ఉంది. అదే గ్రంథం పేరు ఏముందండి? జీవ అనుంది. అంటే మరణము లేని గ్రంథం. మరణము లేని గ్రంథం. ఆ గ్రంథంలో మన పేరు ఉండాలి అని అంటే పరలోక సంబంధమైన ఆహారం వాక్యం. దాన్ని మనం నిత్యం తినాలి, నిత్యం నెమర వేయాలి, స్మరణ చేయాలి. అప్పుడు మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఆ పేరును బట్టి దేవుడు తన దగ్గరికి మనల్ని ఆహ్వానిస్తాడు. పేరు లేని పక్షాన కాలుతున్న కొలిమిలో కొయ్యి కాలు వలె మనల్ని వేసిస్తాడు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. మరణమైన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అనుకునే లోకానికి దేవుడు చెప్తున్న వాస్తవం. ఈ బ్రతుకు ముగిసిన తర్వాత ఒక జడ్జిమెంట్ డే ఉంటది. ఆ జడ్జిమెంట్ డేలో అందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనం ఎదుట మనం నిలబడాలి. మన క్రియలు చొప్పున మనకి తీర్పు తీర్చబడతది. ఆ క్రియలు ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడున్నప్పుడు మనం ఏ సంబంధిగా బ్రతుకుతున్నామో ఆలోచించుకోవాలి. ఆత్మను, శరీరాన్ని ఎలా పోషిస్తున్నాం, దేంతో పోషిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ పోషణను బట్టే మనం పరలోకాన్ని పొందుకోగలం. ఈ పోషణను బట్టే మనం ఆరోగ్యవంతులుగా జీవించగలం. కాబట్టి ఆలోచించుకుందాం. గతించిన మాటలు, అదే వారం చెప్పిన మాటలు, ఈ మాటలు మీరు జాగ్రత్తగా బైబిల్‌లో నుంచి చదువుకుని, స్మరించుకుని, జాగ్రత్తగా మరి దేవుని యొక్క జీవగ్రంథంలో మన పేరు రాయించుకునేటువంటి విశ్వాసులుగా మనం బలపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు.